శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అప్పులాయగుంటలో ఒకప్పుడు విడిది చేశారు. ఎప్పుడైతే నారాయణవనంలో స్వామివారు పద్మావతి మాతతో తొలిసారిగా వివాహాన్ని పరిణయం అనేటువంటి దీక్షను పొందారో ఆ తరువాత ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తిగా శోభిల్లుతూ ఉన్నారు. కానీ ఆ కళ్యాణ వేళ వారు విడిది చేసినటువంటి క్షేత్రం ఈ అప్పులాయగుంట. ఇక్కడ ఎన్నో కమలాలు వికసిస్తూ ఉంటాయి. ఇక్కడ భక్తులకు కోరిన కోర్కెలను అనుగ్రహించడానికి స్వామి అభయహస్తంతో ఉంటాడు. స్వామి అనేక క్షేత్రాల్లో కటివరద హస్తాలతో ఉంటాడు, కానీ ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో దేవదేవుడు చాలా లోకోద్ధారణ దీక్షతో అభయహస్తంతో ఉంటాడు. చతుర్భుజుడైన స్వామిని అనేక సొమ్ముల మధ్య పూమాలికల మధ్య ఈనాడు గరుడ వాహనంపై వీక్షిస్తూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి భాగ్యం. ఈ పున్నమ నాడు మనం దేవాధిదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క సందర్శనం చేస్తూ ఉన్నాం. వాహీభవత్ ఖగేశ్వర కర స్రవత్ అంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులొగ్గా అంటారు ఒక మహాకవి. అంటే అదేమిటండి, గరుడాళ్వార్ల చేతుల్లోంచొచ్చేటువంటి గంగ యొక్క ప్రవాహానికి అందరూ కూడా శిరస్సులు ఉంచుతూ ఉన్నారు. వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ సర్వ గీర్వాణవరులు అని అంటే అలా కనిపిస్తోంది. వాస్తవం విష్ణు పాదోద్భవ అయినటువంటిదే గంగ. కానీ ఆ గంగ ఉద్భవించినటువంటి పాదములు ఎక్కడున్నాయి? స్వామివారి గరుడాళ్వార్ల యొక్క చేతుల్లో ఉన్నాయి. కాబట్టి గరుడస్వామి చేతుల్లో శ్రీనివాసస్వామి పాదార విందములు ఉన్నాయి కనుక ఆయన పాదముల నుంచి వచ్చే గంగ ఈయన చేతుల్లోంచి వస్తున్నదా అన్నట్లుగా అనిపిస్తున్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఆనందకర కర్పూర నీరాజనాన్నిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా. సమస్త లోకాలను తన ఉదరంలో ఉంచుకునేటువంటి దామోదరునికి బలం విష్ణో ప్రవర్ధతామని చెప్పి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు అన్నీ కూడా పరిపూర్ణమవుతాయి
శ్రీనివాస స్వామి వారికి ఇచ్చేటువంటి కర్పూర నీరాజన కాంతులను మన కనులకు అద్దుకుంటే, దీక్షాదక్షులైనటువంటి అర్చక స్వాములు వాహన మండపంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి గరుడునిపై ఊరేగేటువంటి శ్రీనివాసుని యొక్క మూర్తిని తీర్చిదిద్దారు. ఆయన ఎన్నో సొమ్ములను ఎదదాల్చాడు. ఎప్పుడూ కూడా ఆభరణ ప్రియుడు శ్రీనివాసుడు, అందుకే అలంకార ప్రియో విష్ణు అంటారు. స్వామికి మళ్ళా కర్పూర నీరాజనం మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లా ఆ యొక్క స్వామివారికి మంగళాశాసనం చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మంగళాలు అందుకుంటూ ఉన్నారు స్వామి. ఋతవస్సాగరాద్వీప వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యేత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. స్వామివారు మంగళ కర్పూర నీరాజనాలు అందుకుని వాహన మండపం నుండి బయలుదేరనున్నారు. వేదాత్మా విహగేశ్వర అన్నారు యామునాచార్యులు వారు చతుశ్లోకిలో. గరుడుణ్ణి వేదమూర్తిగా ఆయన బాగా ప్రబోధించారు. వేదం కూడా గరుడుణ్ణి వేదాత్మకునిగానే తెలియజేసింది. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రం ఇత్యాది మంత్రాల్లో తస్య గాయత్రి జగతీచ పక్షాభవతాం ఇత్యాదిగా యజుర్వేదంలో గరుడు వేదరూపుడుగా ప్రస్తుతింపబడ్డాడు. వేదాంత దేశకులు గరుడ పంచాశత్తులో నేత్రం శిరో నామధేయం యజూంషి ఛందాంస్యంగాని ఇత్యాది శ్లోకాల్లో ఆ గరుడుని యొక్క రెక్కల ధ్వని వేదనాదమే అని చెప్పడం జరిగింది. అలాంటి గరుక్మంతుని యొక్క రెండు వేదం యొక్క నిత్యత్వ అపౌరుషేయత్వాలు అని చెప్పి ఆ రెక్కలను సమన్వయిస్తూ ఉన్నారు. వెంకటేశ సహస్రనామాల్లో కూడా వైనతేయాంగ భావిత అని చెప్పి, వైనతేయుడు అంటే గరుక్మంతుడు, వాహనమైనటువంటి గరుక్మంతుని భుజాలపై ఉండి గౌరవింపబడేటువంటి వాడు శ్రీనివాసుడు. అంతేకాకుండా అష్టోత్తర శతనామావళిలో గరుడ స్కందవాసినే నమః అన్నారు. గరుక్మంతుని భుజస్కంధాలపై స్వామి ఉత్సవాల్లో ఉంటాడు. అక్కడ నిలిచి ఆయన ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. అసలు గరుడ వాహనం పైన స్వామి సర్వమంగళ కార్యములు ఎన్నింటినో నిర్వహించాడు. గరుడారూఢుడిగానే ఆయన స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మాన్ని స్థాపించడం, తదితరమైనటువంటి అధర్మాన్ని తొలగించడం అనేటువంటివి నిర్వహించేటువంటి వేళ ప్రధానంగా గరుడ వాహనాన్ని స్వామి మన్నిస్తూ ఉంటారు. అందుకే గరుడికిచ్చిన శేషహారతిని భక్తులకు ఇస్తూ ఉన్నారు. అంటే ముందు స్వామి అందుకున్నటువంటి హారతి గరుడు ప్రథమంగా స్వీకరించాడు. తరువాత భక్తులందరికీ కూడా అది చాలా ఆశ్రయణీయమవుతూ ఉన్నది. చక్కగా ఆ దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాలు అందుకున్నటువంటి దేవదేవుడు పరమప్రసన్నంగా భక్త కోటికి దర్శనమిస్తూ ఉన్నాడు. లోకోద్ధారైక దీక్ష పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దిగ్మూఢేభ్యో నరేభ్య ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. ఆబాల గోపాలాన్ని కూడా బాలాజీగా కొలవబడేటువంటి ఆ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు వారు ఈ అప్పలాయగుంటలో పరమ ప్రసన్నంగా ఉంటారు స్వామి. అటువంటి స్వామివారు గరుడిపై ఎన్నో దివ్యకృత్యాలు చేశారు కదా, వాటిని స్మరిస్తూ ఉన్నారు నేడు.
నరకాసురవధ, బాణాసురవధ ఇవన్నీ కూడా స్వామివారు గరుడుపై నిలిచి చేసినటువంటి గొప్ప ఘనకార్యములే. దదృశుస్తే సమారూఢం వైనతేయం మహాబలం అని చెప్పి ఆ వైనతేయుని పైన దర్శిస్తూ ఉన్నారు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. ఇంపులు నీకు మంతన మాడేటి వేళ, మజ్జన మాడేటి వేళ, ఇంటి తోడి సరసములు ఇంపులు నీకు. అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ, సంతతపు వసంతము చవులు నీకు. అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ, సంతతపు వసంతము చవులు నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. ఇతవు నీకు. పొందుల వేళల తట్టు పుడుగు పూసేటి వేళ, ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు. చెన్నమ్మి పూనడలు సింగారించుకొని కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము
చేతలు కన్నుల పండుగగాను చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు కనియక నీవే మరి వారికి బోధకుల గొందరిని కల్పింతువు కనియక నీవే మరి వారికి బోధకుల గొందరిని కల్పింతువు మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా దేవా కడగి ఎప్పటి నీవే
యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహ పరములకును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా దేవా ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అలమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అలమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అప్పులాయిగుంట్లో గరుడ వాహన సేవ అత్యంత ఘనంగా నిర్వహింపబడుతున్నది. అభయ హస్తంతో ఉండేటువంటి తిరుమూర్తి యొక్క సేవలో మంగళవాద్య బృందాలందరూ కూడా తరిస్తూ ఉన్నారు. కోలాటాలు, ఉడిపి వాద్యాలు, వివిధ కీర్తనలు, వీటన్నింటితో నృత్యాలతో ఆబాలగోపాలం కూడా ఉత్సాహంతో పాలు పంచుకుంటూ ఉన్నారు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నారు. నాహం వసామి వైకుంఠే అన్నారు. వైకుంఠంలో స్వామి ఎందుకు ఉండరు? ఎప్పుడూ కూడా పాలకడలకి ఆవలగట్టైనటువంటి ఆ వైకుంఠం, విరజానదికి అవతల ఉండేటువంటి వైకుంఠంలో స్వామివారు సదా ఆయన నాగము యొక్క దీనిపైన పడకపైన ఆయన సుఖ ఆసీనుడై లేదా యోగనిద్రలో ఎప్పుడూ కూడా ఉంటాడు. అయినప్పటికీ కూడా నాహం వసామి వైకుంఠే అన్నాడు. నా యోగి హృదయే అన్నాడు. యోగుల హృదయంలో స్వామి ఎందుకు ఉన్నాడు? చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము,
వింతలుగా మునులెల్ల వెతికికనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అని చెప్పి ఆయన్ని కీర్తించారు. మరి అటువంటి దేవుడు ఎందుకు ఉండనంటున్నాడు? నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవవు అన్నాడు. రవిమండలంలో స్వామి ఉండడా? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖ చక్ర అన్నారు. కాబట్టి శంఖచక్రాలతో ఉండేటువంటి స్వామి కమనీయ రూపాన్ని అక్కడ చెప్పగా ఆర్షగ్రంథములు లేనని ఎందుకంటున్నాడు స్వామి అంటే, అక్కడ ఉన్నారు స్వామి, కానీ ఆయన పరమ ప్రసన్నంగా ఎక్కడ ఉంటారు అంటే ఇదిగో ఇలా భక్తులు కోలాటాలు చేస్తూ ఉంటే అక్కడ ఉంటారు. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆనందంగా ఉంటాను. ఆబాలగోపాలం ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో నన్ను వీక్షిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. అందువల్ల సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని నారద మహర్షికి స్వామి స్వయంగా ఉపదేశించారు. కనుక కళామాధ్యమంగా ఆశ్రయిస్తూ ఉండేటువంటి భక్తావతంసులను అందరినీ కూడా స్వామి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుడు పరమ ప్రసన్నంగా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్యగసే భీమజవంబున భ్రవీధికిన్. గరుక్మంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మహాభారతంలో వర్ణిస్తూ నన్నయ్య గారు అంటారు, గరుడు మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి. అంతేకాదు ఆ యొక్క పక్షీంద్రుని యొక్క బలపరాక్రమాలు నిరుపమానమైనటువంటివి. ఇంద్రాదులను ఏమాత్రం లెక్క చేయకుండా దేవతల యొక్క సైన్యాలన్నిటినీ కూడా ఆయన ప్రతిఘటించినటువంటి వాడు. అమృత భాండాన్ని అవలీలగా చేజిక్కించుకుని వచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు. నందన